లోకంలో ఏదో సంపాదిస్తానని పరిగెడితే లోకం ఇచ్చి మర్యాద ఏం చేసింది తెలుసా? నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిందండి. కానీ దేవుడిచ్చి మర్యాద ఏంటో తెలుసా? ఎంతమంది ముందు నన్ను పరిచయం చేయడమే కాదు, నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని అనేకమైన గ్రామాలు తీసుకెళ్ళి దేవుడు అనేక మందికి నన్ను పరిచయం చేయడమే కాకుండా అనేక మంది జీవితాలు మారడానికి కారణమైంది. ఎందుకో తెలుసా? నేను పాపం ఒప్పుకున్నాను, మళ్ళీ పశ్చాత్తాపడ్డాను, విడిచిపెట్టానండి. మళ్ళీ ఎన్నడూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ వెనక తిరిగి ఆ ప్యాకాట్ వైపు కానీ, ఆ లోకపు సంపాదన కానీ, ఆ తప్పు కానీ చేయడానికి ఇష్టపడలేదు. అలాంటిది విడిచిపెట్టే తత్వం మనలో కూడా, నాకు కూడా వాడబడాలి. నాకు కూడా ఇగో దేవుడు నాకు ఒక ఘనమైన కీర్తి ఇవ్వాలి, నాకు ఘనమైన మరి ఒక ఉన్నత స్థితి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటే నీలో కూడా ఒక విడిచిపెట్టే తత్వం ఒకటి ఉంది. ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ విడిచిపెట్టే తత్వం నీతో ఉంటే, అది విడిచిపెడితే, నీ పాపం ఒప్పుకుంటే, నువ్వు పశ్చాత్తాపడితే, నా జీవితంలో చేసిన కార్యమే నీ జీవితంలో దేవుడు చేసిపోయబోతున్నాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నన్ను దీవించి దేవుడు నిన్ను దీవించడా? నన్ను ఆస్వాదించి దేవుడు నిన్ను ఆస్వాదించడా? నన్ను ఒక ఉన్నత స్థితి ఇచ్చిన దేవుడు నిన్ను ఉన్నత స్థితి ఇవ్వడా? నువ్వు నమ్ముకున్న దేవుడు ఒకటి, నేను నమ్ముకున్న దేవుడు ఒకటా? కాదండి, నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ దేవుడు నమ్ముకున్న మనం జీవితంలో ఏదైతే విడిచిపెట్టాలని ఉందో అది విడిచిపెట్టండి. ఈరోజే నువ్వు ఒక సాక్షిగా